తెలంగాణలో ఎవరైతే డిఎడ్ ఆర్ టీటీసీ కోర్స్ ఎవరైతే చేద్దాం అనుకుంటున్నారో మనకు అఫీషియల్ డీసెట్ 2026 సంబంధించిన షార్ట్ నోటీస్ అయితే వచ్చిందండి. అంటే అఫీషియల్ నోటిఫికేషన్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. సో అందులో ఒక 7 ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే చెప్పడం జరుగుతుంది. దానికన్నా ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసి ఏజ్ గ్రూప్ ఫ్రమ్ 20 ఆర్ 19 ఏజ్ నుంచి 45-50 ఏజ్ వరకు. సో చాలా మంది మనకు టీచింగ్ వైపు వెళ్ళాలనుకుంటున్నారు కాబట్టి చాలా డిఫరెంట్ ఏజ్ స్టూడెంట్స్ ఉంటారు. సో చాలా మంది ప్యానిక్ అయిపోతున్నారు. సో మనకు నిన్న న్యూస్లో చూసే ఉంటారు, V6 కావచ్చు, ఇతర న్యూస్ ఛానల్స్లో కావచ్చు, ఈ న్యూ ఎడ్యుకేషన్ పాలసీ. సో మనకు ఎవరైతే ఐఏఎస్ ఆఫీసర్ సార్ మనకు మురళీ సార్ ఉంటారో, లైక్ ఆకునూరు మురళీ సార్, వాళ్ళ యొక్క కమిటీ మెంబర్స్ మనకు న్యూ ఎడ్యుకేషన్ పాలసీస్లో ఇవి ఇంప్లిమెంట్ చేయాలి, ఇట్లా ఇంప్లిమెంట్ చేస్తే స్కూల్ ఎడ్యుకేషన్ డెవలప్మెంట్ అవుతుందని మనకు రిపోర్ట్ అయితే గవర్నమెంట్కి పంపారు. సో చాలా మంది ప్యానిక్ ఏమవుతున్నారంటే ఈ డిఎడ్ కోర్స్ అనేది రద్దు అవుతుంది, సో డిఎడ్ చేయడం వల్ల ఇప్పుడు యూజ్ లేదు, సో డిఎడ్ మొత్తం క్యాన్సిల్ చేస్తున్నారని ఆ మీనింగ్ అందరికీ అయిపోయింది. దాని మీనింగ్ అది కాదండి. సో దాని గురించి ఇప్పుడు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దాని తర్వాత సో డిఎడ్ కోర్స్ చేసే వాళ్ళు డిఎడ్ ఉంటుంది, కాకపోతే దాన్ని రీస్ట్రక్చర్ చేస్తున్నారు. సో దాని గురించి ఫస్ట్ అది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దాని తర్వాతనే మనకు ఆ నోటిఫికేషన్లు ఏవైతే ఉంటాయో అవి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ మనకు డీసెట్ రాయాలంటే బేసిక్ క్వాలిఫికేషన్ ఇంటర్ ఉండాలి. ఇంటర్ తర్వాత ఈ డీసెట్ ఎంట్రన్స్ రాసి మీరైతే డిఎడ్ 2 years కోర్స్ రెగ్యులర్ మోడ్లో చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఏం చేస్తున్నారంటే వాళ్ళ రికమెండేషన్స్ ఏమి ఇచ్చారంటే, సో ఇట్లా మరీ తక్కువ క్వాలిఫికేషన్స్ ఉంటే మనకు అప్కమింగ్లో టీచింగ్ వైపు వెళ్ళాలంటే కొద్దిగా ఎక్కువ హైయర్ ఎడ్యుకేషన్ ఉండాలని వాళ్ళు రికమెండ్ చేస్తారు. సో వాళ్ళు మనకు ఎన్ఈపీలో ఏముందంటే, సో మనకు గవర్నమెంట్ స్కూల్స్లో మెయిన్గా నర్సరీ, యూకేజీ, ఎల్కేజీ లేనందుకు అందరూ తల్లిదండ్రులు వాళ్ళ యొక్క పిల్లలని ప్రైవేట్ స్కూల్లో పంపిస్తున్నారు. సో దాని మూలంగా ఫస్ట్ క్లాస్ కావచ్చు, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్లో చాలా తక్కువ మంది వస్తున్నారు గవర్నమెంట్ స్కూల్స్కి. సో ఫస్ట్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ నర్సరీ, యూకేజీ, ఎల్కేజీ ఉండాలి, 1st to 5th ఉండాలి, 6th to 10th ఉండాలి, ఇంటర్ ఉండాలి, డిగ్రీ ఉండాలి. సో స్టార్టింగ్ నుంచి నర్సరీ నుంచి ఇట్లా ఉండాలి కాబట్టి సో ప్రతి క్లాస్కి ఒక ఎలిజిబిలిటీ ఉండాలి. ఇలాంటి ఎలిజిబిలిటీ చేసిన వాళ్ళు ఇలాంటి పోస్టులకు ఎలిజిబుల్, వీళ్ళకి చెప్పాలంటే ఈ ఎలిజిబిలిటీ ఉండాలని వాళ్ళు డిజైన్ చేస్తున్నారు. సో మెయిన్గా వాళ్ళు ఏం చేస్తున్నారంటే నర్సరీ నుంచి 5th క్లాస్ వరకు ఒక బ్లాక్గా పెట్టి మళ్ళీ 6th to 10th కావచ్చు, 6th to 8th కావచ్చు, అలా వాళ్ళు రికమెండేషన్స్ ఇచ్చారు. సో డీజెడ్ రద్దు అవ్వడం అంటే అది కాదు. సో వాళ్ళు ఈ మనకి ఏదైతే ఇప్పుడు ఈ బీఎడ్ చేయాలంటే మనకు గ్రాడ్యుయేషన్ ఉండాలి, 2 years కోర్స్ ఉంటుంది. సో వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ బీఎడ్కి లింకప్ చేస్తున్నారు. అంటే బీఎడ్ చేయాలంటే మనకు ఒక డిగ్రీ కావాలి. సో ఇప్పుడు ఎడ్సెట్ అనేది కామన్గా ఎగ్జామ్, అదేవిధంగా ఒక ఎంట్రన్స్ ఎగ్జామ్ కండక్ట్ చేసి ఈ 1st to 5th క్లాస్ వాళ్ళకి కావచ్చు, ఆర్ నర్సరీ టు 5th క్లాస్ వాళ్ళకు ఒక గ్రూప్ వాళ్ళకి చెప్పాలంటే మీరు ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయాలి, క్వాలిఫై అయితే మీరు ఈ కోర్స్ చేసుకోవాలి. అండ్ ఎవరైతే 6th to 10th కావచ్చు అలాంటి గ్రూప్ ఆఫ్ పీపుల్కి మీరు ఈ సెకండరీ రాసుకోవాలి. సో వాళ్ళు ఏం చేస్తున్నారంటే ప్రైమరీ ఒక బ్లాక్గా డివైడ్ చేస్తున్నారు, సెకండరీ ఒక బ్లాక్గా డివైడ్ చేస్తున్నారు. సపోజ్ మీకు ప్రైమరీ ఇంట్రెస్ట్ ఉంది, చిన్న పిల్లలకు అప్ టు 5th వాళ్ళకి చెప్పాలనుకుంటే మీరు ప్రైమరీ ఎగ్జామ్ రాయాలి. అదే మీరు పిల్లలకు 6th, 8th, 9th, 10th అప్ టు 10th వాళ్ళకి చెప్పాలంటే దానికి ఒక క్వాలిఫికేషన్ ఉంటుంది. సేమ్ డిఎడ్ బిఎడ్ ఎలా అవుతుందో దాన్ని రీస్ట్రక్చర్ చేస్తున్నారు. జస్ట్ అంటే ప్రీ ప్రైమరీని ఒక బ్లాక్గా, సెకండరీని ఒక బ్లాక్గా క్రియేట్ చేస్తున్నారు. సో మనకు డిఎడ్ కోర్స్ అనేది ఏం డిలీట్ అవ్వదు, కాకపోతే డిఎడ్ బదులు వాళ్ళు బిఎడ్ ప్రైమరీ సెకండరీని నేమ్ చేంజ్ చేస్తారు అంతే. సో సేమ్ డిఎడ్ కోర్స్ ఉంటుంది, కాకపోతే దాన్ని రీస్ట్రక్చర్ చేస్తున్నారు. సో అది థింక్ చేయండి. యూట్యూబ్ ఛానల్లో చెప్పడం కావచ్చు, న్యూస్ ఛానల్లో వచ్చింది కావచ్చు, దాని మీనింగ్ కాదు. సో నేను చాలా రిపీటెడ్గా మనకు తెలంగాణ కౌన్సిల్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ 2-3 times వెళ్ళాను కాబట్టి అక్కడ తెలిసిన సార్ వాళ్ళు కావచ్చు, సో కొద్దిగా పరిచయం ఉండడం వల్ల నేను కొద్దిగా ఇన్ఫర్మేషన్ అనేది ప్రాపర్గా ఇస్తాను. సో డిఎడ్ కోర్స్ అనేది డిలీట్ అవ్వడం కావచ్చు అవి ఏముండవు, దాన్ని రీస్ట్రక్చర్ చేస్తారు. కొద్దిగా క్వాలిఫికేషన్ ఎక్కువ యాడ్ చేయడం కావచ్చు, అవే యాడ్ చేస్తారు. అండ్ ఇంకొక డౌట్ రావచ్చు, సో ఇప్పుడు మేము 2026లో కావచ్చు ఆల్రెడీ డిఎడ్ కోర్స్ చేసిన వాళ్ళు మీకు ఏమన్నా అది వ్యాలిడ్ కాదంటే వ్యాలిడే, అలాంటిది ఏముండదు. సపోజ్ వాళ్ళు ఫ్యూచర్లో ఇంప్లిమెంట్ చేసినా మనము ఏవైతే ఈ కోర్సెస్ చేసిన వాళ్ళు ఉంటారో దానికి ఎలిజిబిలిటీ ఇస్తారు. ఎగ్జాంపుల్ ఇప్పుడు అప్కమింగ్లో అసలు ఇది ఇంప్లిమెంట్ చేస్తారో లేదో కూడా తెలియదండి. ఎందుకంటే ఏ డెసిషన్ అయినా ఈ ఎడ్యుకేషన్కి తీసుకోవాలంటే మనకు నాట్ ఓన్లీ స్టేట్ గవర్నమెంట్, మనకు ఎన్సిటి గైడ్లైన్స్ ఉంటుంది. సో నేషనల్ కౌన్సిల్ ఆఫ్ టీచర్ ఎడ్యుకేషన్ అది తీసుకోవాలి. అండ్ సుప్రీంకోర్టు ఆల్ ఓవర్ ఇండియా ఒకటే రూల్ ఉంటుంది. మనకు ఎస్జిటి పోస్ట్కి ఆర్ పిఆర్టీ అంటే ప్రైమరీ టీచర్ 1st to 5th చెప్పాలంటే డిఎడ్ వాళ్ళకి ఎలిజిబుల్. మన స్టేట్ ఒకటి స్పెషల్ కాదు. సో మనది ఒప్పుకోరు. అది ఒప్పుకున్నా కూడా మనము ఎప్పుడైతే ఒప్పుకుంటారో అప్పటి వరకు ఈ డిఎడ్ చేసిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళందరూ ఎలిజిబిలిటీ, వాళ్ళతో పాటు కొత్త నిబంధనలు యాడ్ చేసి నోటిఫికేషన్ ఇస్తారు. సో ఇది కంక్లూజన్ ఏంటంటే ఇప్పటి వరకు డిఎడ్ చేసిన వాళ్ళు, ఇప్పుడు డిఎడ్ చేసే వాళ్ళు ఫైనల్గా జీవో ఏదైనా తెస్తే మనకు 99% డెవలప్మెంట్ ఏముండదండి, జస్ట్ పేపర్ వర్క్ తప్ప ఏముండదు నా సజెషన్.
సో మెయిన్గా మీరు అప్లై చేసుకోండి. ఇలాంటి న్యూస్ కావచ్చు ఇవన్నీ పట్టించుకోకండి. ఎగ్జామ్ ముందే మనకి 80 days టైం ఉంది కాబట్టి మీరు ప్రిపేర్ అవ్వండి. మనకు సపోజ్ ఫ్యూచర్లో వచ్చిన ఆ జీవో ఎప్పుడైతే వస్తుందో అప్పటి వరకు డిఎడ్ చేసిన వాళ్ళు ప్లస్ వాళ్ళు గ్రాడ్యుయేషన్ ప్లస్ డిఎడ్ కావచ్చు, గ్రాడ్యుయేషన్ ప్రైమరీ బిఎడ్ సెకండరీ బిఎడ్ అని పెడతారు. అప్పుడు కొత్త స్టూడెంట్స్ ఎవరైతే ఇస్తారో దీన్ని క్లబ్ చేసి ఈ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు ఎలిజిబుల్ అని ఇస్తారు. సో దీని కంక్లూజన్ ఏంటంటే మీరు డిఎడ్ అయితే చేసుకోండి, నో ప్రాబ్లం. ఆల్రెడీ డిఎడ్ అయిన వాళ్ళకు ఎలిజిబుల్ ఉంటుంది ప్రైమరీ చెప్పుకోవడానికి. అప్కమింగ్ ఏమైనా చేంజెస్ ఉంటే అప్పుడు కొత్త గైడ్ లైన్స్ యాడ్ చేస్తారు, ఇవి డిలీట్ చేయరు. సో ఇది కంక్లూజన్. చాలా మంది మెసేజ్ కావచ్చు అవన్నీ చేస్తున్నారు కాబట్టి కొంచెం డీటెయిల్గా చెప్తున్నాను. సో ఇవి మెయిన్ పాయింట్స్. సో ఎన్సిటిఈ సుప్రీంకోర్టు అవన్నీ ఒప్పుకున్న తర్వాతనే వాళ్ళు ఏమైనా చేంజ్ చేస్తారు, లేకపోతే ఇవే పెడతారు సేమ్ యాజ్ ఇట్ ఇస్. సో ఇవి మెయిన్ పాయింట్స్. కాకపోతే హయ్యర్ ఎడ్యుకేషన్కి అయితే ఇంపార్టెన్స్ ఇస్తారు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్. అది ఎట్ ద ఎండ్ ఆఫ్ ద వీడియో నేను చెప్తాను. సో మనకు ఒక 5 ఇంపార్టెంట్ పాయింట్స్ మనకు డీసెట్ 2026 సంబంధించిన ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్తాను. సో ఫస్ట్ పాయింట్ వచ్చేసి మనకు తెలంగాణలో ఎవరైతే డిఎడ్ అన్నా టీటీసీ అన్న డైట్ అన్న ఒకటేనండి. సో చాలా మంది కన్ఫ్యూజ్ అవుతున్నారు కాబట్టి ఒకటే మనకు. సో ఈ డీసెట్ ఎంట్రన్స్ ద్వారా 2 కోర్సెస్ చేసుకోవచ్చు. ఒకటి డిఎడ్ ఆర్ టీటీసీ, సెకండ్ వచ్చేసి డిపిఎస్సి. యాక్చువల్గా ఈ డిపిఎస్సి కోర్సు అన్ని కాలేజెస్లో ఉండాలి, కానీ తెలంగాణలో 1 or 2 కాలేజెస్లోనే ఈ డిపిఎస్సి ఉంది. సో గవర్నమెంట్ దగ్గర మిస్టేక్ ఉంది. యాక్చువల్గా డిఎడ్తో పాటు డిపిఎస్సి అన్ని కాలేజెస్లో పెడితే ఈ ఎడ్యుకేషన్ పాలసీ అని ఇన్ని ఇష్యూస్ రాకపోతుండే. సో వాళ్ళు ప్రీ ప్రైమరీని నెగ్లెక్ట్ చేయడం వల్ల స్కూల్ స్ట్రెంత్ పెరుగుతలేదు కాబట్టి వాళ్ళు ఆ డిపిఎస్సి కోర్సే లాస్ట్ ఇయరే పెట్టుంటే అందరు డిపిఎస్సి జాయిన్ అయిపోతుండే. సో నర్సరీ, యూకేజీ, ఎల్కేజీ, ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్ ఈ డిపిఎస్సి వాళ్ళకి ఇచ్చి థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ ఈ డిఎడ్ వాళ్ళకి ఇవ్వాలి యాక్చువల్గా ఎన్ఈపీ ప్రకారంగా. కాకపోతే వాళ్ళు అంత డెసిషన్ కావచ్చు ఏం తీసుకోలేరు కాబట్టి ఈ డిపిఎస్సి కోర్స్ చేసిన వాళ్ళకు జాబ్స్ లేవు, అది చేయడం వల్ల యూజ్ లేదు. సో ఇదైతే చేయకండి. ప్రజెంట్ ఈ డిపిఎస్సి కోర్స్ 1 or 2 కాలేజ్లో ఉంది. ఓన్లీ డిఎడ్ చేస్తేనే డిఎడ్ చేయండి. ఎందుకంటే మనకు అఫీషియల్గా ఈ డిపిఎస్సి చేస్తే మేము ఇస్తామని ఇక్కడ కూడా అఫీషియల్గా ఇవ్వలేరు. సో డిఎడ్ కోర్స్ మాత్రమే చేసుకోండి. సెకండ్ పాయింట్ వచ్చేసి ఎగ్జామ్ డేట్స్. సో మనకు ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో చెప్పాను. 21st May 22 May తెలుగు మీడియం వాళ్ళకు ఒక రోజు ఉంటుంది, ఇంగ్లీష్ మీడియం వాళ్ళకు ఒక రోజు ఉంటుంది, అండ్ ఉర్దూ మీడియం వాళ్ళకు ఏదో ఒక రోజు యాడ్ చేస్తారు, ఇంగ్లీష్ మీడియంతోనే యాడ్ చేసేస్తారు. సో మీరు అప్లై చేసేటప్పుడే మీకు తెలుగు మీడియమా ఇంగ్లీష్ మీడియమా. అండ్ చాలా ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసి ఎవరు తెలుగు మీడియంకి అప్లై చేసుకోవాలి, ఎవరు ఇంగ్లీష్ మీడియంకి అప్లై చేసుకోవాలి, ఎవరు దేనికి అప్లై చేస్తే మీ ఎలిజిబిలిటీ 10th ఇంటర్ బట్టి మీకు గవర్నమెంట్ జాబ్స్కి ఎలిజిబుల్ అవుతారు, తెలుగు మీడియంకా ఇంగ్లీష్ మీడియంకా. సో అవి కూడా నేను అప్కమింగ్ వీడియోస్లో చెప్తాను. జస్ట్ మనకి ఇన్ఫర్మేషన్ బులెటిన్లో ఉన్నాయి మాత్రమే చెప్తాను. సో నెక్స్ట్ అప్లికేషన్ ఫీ వచ్చేసి ఎస్సీ ఎస్టీ పర్సన్స్ విత్ డిసబిలిటీ 450 రూపీస్ మీరు ఛార్జ్ చేయాలి. అండ్ అదర్స్ ఎవరైతే బీసీ ఓసీ వాళ్ళు ఉంటారో 500 రూపీస్ మీరు పేమెంట్ చేయాలి లైక్ అప్లై చేసుకోవాలంటే. నెక్స్ట్ ఈ అఫీషియల్ ఇన్ఫర్మేషన్ బులెటిన్ మనకు 5th March రోజు డీసెట్ వెబ్సైట్లో అప్డేట్ చేస్తారు. అందులో మీకు అన్ని గైడ్ లైన్స్ ఉంటాయి, ఎలిజిబిలిటీ క్రైటీరియా కావచ్చు, సిలబస్ కావచ్చు, ఎవరు ఎలిజిబుల్ ఎవరు నాట్ ఎలిజిబుల్, మీకు ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది, రిజల్ట్ ఎప్పుడు ఉంటుంది, కౌన్సిలింగ్ ఎప్పుడు ఉంటుంది, అన్ని డీటెయిల్స్ అప్పుడు వస్తాయి. నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 5th పాయింట్ వచ్చేసి అప్లికేషన్. సో ఎవరైతే ఇంట్రెస్టెడ్ ఉన్నారో అప్లై చేసుకుందాం అనుకుంటున్నారో 15th March to 15th April. సో 1 month టైం మాత్రమే ఇచ్చారు. లాస్ట్ టైం 40,000+ అప్లికేషన్ వచ్చాయి, ఈ ఇయర్ కూడా వస్తాయి. ఎవరో చెప్పారని మనకు గైడ్ లైన్స్ వచ్చినాయి, ఈ డిఎడ్ కోర్స్ పోతుందట, వేస్ట్ అట అని అవన్నీ వేస్ట్ అండి. సో జస్ట్ మీకు ఇంట్రెస్టెడ్ ఉంటే మీరైతే అప్లై చేసుకోండి. డిఎడ్ కోర్స్ ఏడికి పోదు, దాన్ని రీస్ట్రక్చర్ చేస్తారు. దాని నేమ్ వచ్చేసి బిఎడ్ ప్రైమరీ అని చేస్తారు. అంటే డిగ్రీ క్వాలిఫికేషన్ పెట్టి దానికి ఎలిజిబిలిటీ ఉండొచ్చు. వాళ్ళు ఇచ్చిన నిబంధనల ప్రకారంగా చెప్తున్నాడు. ఫ్యూచర్లో అది ఇప్పుడే చేంజ్ అయ్యేది కాదు, చాలా పెద్ద ప్రాసెస్ అది. సో మీరైతే అప్లై చేసుకోండి. నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసి కాలేజెస్ లిస్ట్. సో కాలేజెస్ లిస్ట్ అయితే చాలా తక్కువ ఉంటాయి. తెలుగు మీడియం కాలేజెస్ ఉంటాయి, ఇంగ్లీష్ మీడియం ఉంటాయి, ఉర్దూ మీడియం ఉంటాయి. ఆల్ ఓవర్ తెలంగాణ చాలా తక్కువ సీట్స్ ఉంటాయి. సో ఇంట్రెస్టెడ్ వాళ్ళ కోసం నేను సపరేట్గా చేశాను. సో మీరు ఈ కాలేజెస్ లిస్ట్ చూసుకున్న తర్వాతనే మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. అసలు మీ దగ్గర కాలేజెస్ లేవు, మీరు అనుకున్న జిల్లాలో ప్రిపేర్ అయ్యి వేస్ట్. ఎందుకంటే మీరు లాస్ట్ వీడియోస్ చూడండి, లాస్ట్ ఇయర్ వీడియోస్ అండ్ అంతకన్నా ముందు ఇయర్స్ కూడా 500 ర్యాంక్, 1000 ర్యాంక్, 2000 ర్యాంక్ వచ్చినా సీట్ రాలేదు. మనం 5000, 6000 అంటే అసలు మొత్తానికి రాదు సీట్. సో ప్రిపేర్ అయ్యే వాళ్ళు కొద్దిగా మంచిగా ప్రిపేర్ అవ్వండి. సో కాలేజెస్ లిస్ట్ ఒక 10 రూపీస్ మాత్రమే ఉంటుంది, కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. ఆ లింక్ ద్వారా మీరు పర్చేజ్ చేసుకోవచ్చు. చూసుకున్న తర్వాత ఏ లెవెల్లో ప్రిపేర్ అవ్వాలో తెలుస్తుంది. సో ఏ కోర్స్ కన్నా మీకు వేలల్లో సీట్స్ ఉంటాయి, కానీ వీటికే చాలా తక్కువ ఉంటాయి కాబట్టి హెవీ కాంపిటీషన్. సో మీరు వేరే న్యూస్లో వచ్చినాయి అవి థింక్ చేసి ప్రిపరేషన్ అయితే లో చేయకండి. సో స్టార్ట్ చేయండి ప్రిపరేషన్. సో ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు మీరు కింద డిస్క్రిప్షన్లో కాలేజ్ లిస్ట్ ఉంటుంది, 10 రూపీస్ మాత్రమే ఉంటుంది. తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం ఎక్కడెక్కడ ఉన్నాయి, ఉర్దూ మీడియం ఎక్కడ ఉన్నాయి అన్నీ ఉంటాయి అందులో. సో మీరైతే చూసుకోవచ్చు.
నెక్స్ట్ మ్యాథ్స్ బుక్. సో మెయిన్గా ఇప్పుడు బీటెక్ వాళ్ళు కావచ్చు, ఇంగ్లీష్ మీడియం నుంచి వచ్చే వాళ్ళు కూడా ఇప్పుడు చేస్తున్నారు కాబట్టి ఇంగ్లీష్ మీడియంకి సంబంధించిన బుక్ అయితే ప్రిపేర్ చేయడం జరిగింది. అందులో ప్రాబ్లమ్స్, థియరీ అన్నీ ఉంటాయి. అది ఒక్క బుక్ చదివితే మీకు 20 మార్క్స్ అయితే వస్తాయి. సో ఆ బుక్ వచ్చేసి మనకు 50 రూపీస్ మాత్రమే ఉంటుందండి. సో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు మీరైతే తీసుకోవచ్చు. తెలుగు మీడియం నేను లైక్ ట్రై చేస్తాను. సో అది టైపింగ్కి చాలా టైం పడుతుంది. సో నెక్స్ట్ తెలుగు బుక్. సో ఇంగ్లీష్ మీడియం వాళ్ళకు 10 మార్క్స్ ఉంటుంది, తెలుగు మీడియం వాళ్ళకు 20 మార్క్స్. కంప్లీట్ బుక్స్ నుంచే వస్తాయి. తెలంగాణ స్టేట్ సిలబస్ ఏదైతే బుక్స్ ఉంటాయో ఈ స్కూల్ టెక్స్ట్ బుక్స్ అందులో నుంచి వస్తాయి. సో ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు మీరు పర్చేస్ చేసుకోవచ్చు. అది కూడా 50 రూపీస్ ఉంటుంది. కంప్లీట్ గ్రామర్ అండి. మీకు ఇప్పుడే కాదు, టెట్కి కూడా అదే యూజ్ అవుతుంది. సో 3rd క్లాస్ నుంచి 10th క్లాస్, సో 6th to 10th గ్రామర్ అండ్ థియరీ పాయింట్స్ కావచ్చు, అన్నీ ఉంటాయి అందులో. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు పర్చేస్ చేసుకోవచ్చు. అండ్ ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్. సో ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ కూడా 10 రూపీసే ఉంటుంది. అన్నీ కలెక్ట్ చేసి పెట్టాను. సో అవి చూస్తే మీకు వే ఆఫ్ క్వశ్చనింగ్ ఎట్లుంటుంది. సో టెట్ కన్నా టఫ్ ఉంటుంది ఇది, అంత ఈజీ ఎగ్జామ్ అయితే కాదు. సో ప్రిపేర్ అయ్యే వాళ్ళకే వస్తాయి. ప్రిపేర్ అవ్వకుండా 40, 45, 50 మార్క్స్ వస్తాయి. కొద్దిగా ప్రిపేర్ అయ్యి రాసే వాళ్ళకి ఒక 10 to 15 మార్క్స్ చేంజ్ వస్తుంది. సో ఆ చేంజ్ వచ్చిన వాళ్ళకి సీట్ వస్తుంది. సో చాలా తక్కువ సీట్స్ ఉంటాయండి. సో సీరియస్గా ప్రిపేర్ అవ్వండి. సో ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్. సో మనకు ఇన్ఫర్మేషన్ బులెటిన్లో ఇచ్చినవి మాత్రమే చెప్పాను. అప్కమింగ్ వీడియోస్లో మీకు ఏ డౌట్స్ అయితే ఉన్నాయో అన్ని డౌట్స్ వీడియోస్ అయితే చేయడం జరుగుతుంది. సో ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు మీరు కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఉంటాయి. ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు మాత్రమే పర్చేస్ చేసుకోండి. అండ్ ఈ డిఎడ్ కోర్స్ పోతుంది, ఈ డిఎడ్ కోర్స్కి వాల్యూ ఉండదు. సో ఇవి ఏముండదు, జస్ట్ రీస్ట్రక్చర్ చేస్తే చేస్తారు. డిఎడ్ కోర్స్ ఏడికి పోదు, మీరు హ్యాపీగా చేసుకోవచ్చు. ఆల్రెడీ చేసిన వాళ్ళకు మీకు ఫ్యూచర్లో అయినా అది యాడ్ చేస్తారు. సో ఎగ్జాంపుల్ ఎస్జిటి జాబ్కి పలానా స్టూడెంట్ 2026 వరకు ఎవరైతే డిఎడ్ చేసిన వాళ్ళు ఉంటారో వాళ్ళు ఎలిజిబుల్. అండ్ గ్రాడ్యుయేషన్ ప్లస్ డిఎడ్ చేసిన వాళ్ళు కావచ్చు, ఆర్ మనకు ప్రైమరీ ఆర్ సెకండరీ బిఎడ్ చేసిన వాళ్ళు కావచ్చు, అట్లా యాడ్ చేస్తారు. సో ఆల్రెడీ చేసిన వాళ్ళు ఇప్పుడు చేయాలనుకున్న వాళ్ళకు ఎలాంటిది ఏం ఇష్యూ ఉండదు. సో అఫీషియల్ ఇన్ఫర్మేషన్ ఇది. సో ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కింద కమెంట్ సెక్షన్ మెన్షన్ చేయండి. అండ్ మన టెలిగ్రామ్ ఛానల్ కూడా జాయిన్ అవ్వండి. సో ఈ డీసెట్ కౌన్సిలింగ్ అయ్యే వరకు చాలా డౌట్స్ కావచ్చు, ఇంపార్టెంట్ పీడిఎఫ్స్ కావచ్చు, ఏమన్నా ఎమర్జెన్సీ మెసేజెస్ కావచ్చు, అన్నీ అందులో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ అవ్వచ్చు. సో మీకు ఏ డౌట్ ఉన్నా కింద కమెంట్ సెక్షన్ మెన్షన్ చేయండి. అండ్ ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.